మొన్న మోంతా తుఫాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాలు పంట నష్టపోయింది అన్న స్పష్టత ప్రభుత్వం దగ్గర ఉందా? ఇంతవరకు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అన్నది ప్రభుత్వం అందించిందా? పంట ఇన్సూరెన్స్ అన్నది రైతులే కట్టుకోవాలి అనే ఒక నిబంధన ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఇన్ని కోట్లు అప్పులు తీసుకొస్తూ రైతులకి ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టడానికి ఎందుకు ముందుకు రావటం లేదు? రైతు భరోసాని సకాలంలో అందిస్తుందా? అలాగే ఎరువుల కోసం, యూరియా కోసం ఎప్పుడైనా సరే రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయటం మనం ఎప్పుడైనా చూసామా? ఈరోజు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలని పెట్టి రైతులకు అన్ని అందుబాటులో ఉండే విధంగా చేస్తూ, మరి అలాగే ఇన్పుట్ సబ్సిడీని ప్రతి పైసాతో కూడా రైతులకి చెల్లించి సుమారు 7,000 కోట్లకు పైగా రైతు మద్దతు